గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇప్పటికే 60 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు నడపనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నుంచి నడవనున్న సిర్పూర్, కాగజ్ నగర్, కొల్లం జంక్షన్, చర్లపల్లి, కొల్లం జంక్షన్, చర్లపల్లి, కొల్లం జంక్షన్, హుజూర్ సాహిబ్, నాందేడ్, కొల్లం రైళ్లకు ఇవాల్టి నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఈ 4 రైళ్లకు ఉదయం 8 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తన అత్యంత ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని గణనీయంగా పెంచాలని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం అంతా జరిగితే రైతులకు 1 నుంచి 6,000 నుంచి 9,000 లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చు. రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27 కోసం బడ్జెట్ను తయారు చేసే సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుస సమావేశాలు ప్రారంభమవుతాయి. నీతి ఆయోగ్, సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రతినిధులు, వ్యవసాయ రంగంలోని అన్ని వాటాదారులతో సంప్రదింపులు జరుగుతాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ సమ్మాన్ నిధి మొత్తం మారలేదు. ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం ఆయన కీలక ప్రకటనలు చేశారు. 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే త్వరలోనే 1000 ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయంపై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునేలా అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు.